చంద్రబాబు నాయుడే తెలివిగా ఆ రోజున గనక హైకోర్టుని తీసుకెళ్లి రాయలసీమలో పెట్టుంటే దేవుడు అయ్యేవాడు, మార్గనిర్దేశకుడు అయ్యేవారు, రాయలసీమకు ప్రాధాన్యం ఇచ్చిన వాడు అయ్యేవారు. లేదా ఏ అసెంబ్లీనో తీసుకెళ్ళి అక్కడ పెట్టినా అందరు మెప్పు పొందేవారు. ఆయన అట్లా చేయలే. దానివల్ల నష్టమేం ఉండదు కదా. కానీ చెయ్యకపోవడం, అది జగన్ వచ్చి చేయడం అనేది నచ్చలేదు ఈనాడు ఆంధ్రజ్యోతికి. ఆ రోజున చంద్రబాబు వచ్చేసి ఉంటే కనుక రాష్ట్రానికి ఇది విజన్ అంటే మొత్తం అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అవడం వల్ల నష్టపోయామని గ్రహించిన చంద్రబాబు అద్భుతమైన విజన్తో చేసిన పని మళ్ళీ హైదరాబాద్లో అక్కర్లేదు ఆంధ్రాకి అని చెప్పి రాసేవాడు. మొదట్లో అదే రాశారు. తర్వాత చంద్రబాబు అమరావతి తీసుకున్నాక రూట్ మార్చారు. ఇప్పుడు జగన్ వచ్చాక ఆనాడు ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, మొత్తం అమరావతి కేంద్రీకృత అభివృద్ధి నచ్చదు, అందుకే తనకు ఓట్లేశారనినే 3 రాజధానుల అంశాన్ని తీసుకుని వచ్చారు. కర్నూలు న్యాయ రాజధాని, దాన్ని న్యాయస్థానాల ద్వారా అడ్డుకున్నారు. అయితే తర్వాత వచ్చినటువంటి బెంచ్, అప్పట్లో ఉన్నటువంటి బెంచ్ అయితే దాన్ని చేస్తే, తర్వాత వచ్చినటువంటి బెంచ్ అయితే మాత్రం ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో మాకేం అభ్యంతరం లేదు, హైకోర్టుతో అయితే ఒక సిస్టంలో నడవాలని తేల్చి చెప్పింది. అక్కడ ఏపీఆర్సీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి సంబంధించినటువంటి కార్యాలయం ఇప్పుడు వస్తోంది. అది తప్పుపడుతోంది జ్యోతి, ఇప్పుడు ఎందుకు పెట్టాలి అని అడుగుతోంది. పెట్టేయడం తప్పు అంటోంది. అంటే కర్నూలులో ఏదన్నా వస్తే నష్టమేమన్నా ఉందా, అక్కడ పెడితే తప్పేమన్నా ఉందా, అది బెజవాడలో పెట్టినందువల్ల కొత్తగా ఒరిగేది ఏమైనా ఉందా? బట్ మొత్తం అమరావతిలోనే ఉండాలి, ఇంకెక్కడ ఉన్నా సరే అంగీకరించలేమనేటటువంటి కాన్సెప్టే నడుస్తోంది.